సత్సాని గారికి అండ్ శ్రావణ్ కుమార్ గారికి నమస్కారం అండి. ఫస్ట్ మాది బీకాన్ అనే స్టాటిస్టిక్స్ కంపెనీ హైదరాబాద్ బేస్ లో తెలంగాణ వర్క్ చేసాము అండ్ పార్లమెంట్ ఎలక్షన్ వర్క్ చేసాము అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వర్క్ చేసాము. ఇప్పుడు బీఆర్ ని ఒక ఛాలెంజ్ తీసుకున్నాము. ఎందుకంటే బీఆర్ ని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాము అంటే బీఆర్ ఒక స్టాటిస్టిక్స్ సర్వే కంపెనీలకు ఒక పిహెచ్డి లాంటిది. ఎంత వర్క్ చేసినా గానీ మనకు ఇంకా ఒక టీసీస్ రాసినట్టు ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఏ సర్వేలైనా కానీ ఇండియా మొత్తంలో 70% సర్వేలు సక్సెస్ ఉంటాయి. సక్సెస్ ఉన్న సర్వేలల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఇట్లాంటి కొన్ని స్టేట్లను తీసుకుంటే అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ బీఆర్లో మాత్రం సక్సెస్ రేట్ ఎనీ కంపెనీ నాట్ ఈవెన్ ఎక్కడైనా కానీ ఇండియా వైడ్గా ఏ కంపెనీ చేసినా పెద్ద పెద్ద కంపెనీలు చేసినా కానీ 36% సక్సెస్ రేటు సర్వేలల్లో బీఆర్లో. దానికి ప్రథమ కారణం ఏంటంటే ఉమెన్ ఓటింగ్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఒక 20 సంవత్సరాల కిందట బీఆర్లో 23% ఉండే ఉమెన్ ఓటింగ్. ఇప్పుడు అది మెయిన్ ఓటింగ్ కంటే 6% ఎక్కువైంది బీఆర్ లో. 240 ఓవరాల్ మొత్తం మీద. ఒకప్పుడు 23% ఉన్న ఉమెన్ ఓటింగ్ ఇవాళ దాదాపు మెన్ ఓటింగ్ కంటే టర్న్ అవుట్ ఓటింగ్ కంటే 5% ఎక్కువ ఉంటుంది. సో అది ఎవరు కూడా గెస్ట్ చేసి అనలైజ్ చేయడం చాలా ఇబ్బందిగా కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇంకా బీఆర్ ఎలక్షన్కి వస్తే బీఆర్లో ఎప్పుడు కూడా కులాలతో కూడుకున్న రాజకీయం ఉంటుంది అక్కడ కూడా. ఎందుకంటే బీసీలు ఎక్కువ ఉన్నట్టుగా పరిస్థితి. బీసీలు ఎక్కువ ఉన్నా కానీ బీసీలలో కూడా మళ్ళీ ఎక్కువ మళ్ళీ డ్యామేజ్ కుర్మీలు, యాదవ్స్, మళ్ళీ ముస్లిం. ఇప్పుడు ఆర్జేడీ కూటమి ఉంది అనుకుందాం, అది ఎంఐ అనే పద్ధతితో పోతుంది. ముస్లిమ్స్, యాదవ్ క్యాండిడేట్తో పోతుంది. అది ఎన్డీఏ కూటమి ఉంటే కుర్మీస్, దళితులు, అగ్రవర్ణాలు అని పోతుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కొత్తగా వచ్చారు. వారు ఎవరిని ఎక్కువ డ్యామేజ్ చేస్తారని తెలియదు. ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన ఎలక్షన్లలో ఇప్పటికీ మన బీఆర్ ఎలక్షన్ చూసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటికి నితీష్ కుమార్ గారు 20 సంవత్సరాలల్లో 8 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లలో నితీష్ కుమార్ గారు పాల్గొనలేదు. 20 సంవత్సరాలలో 8 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. 7 సార్లు కూటమిలు చేంజ్ చేశారు. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ తీసుకుందామంటే దీంట్లో అందరి పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్ని పార్టీలు మారినందుకు యాంటీ ఇన్కంబెన్సీ 20 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ 10 సంవత్సరాలేమో ఇండియా కూటమితో చేశారు, 10 సంవత్సరాలేమో ఎన్డీఏ కూటమితో చేశారు. సో ఈ 10 సంవత్సరాలు ఇద్దరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే బీఆర్లో కుల రాజకీయాలతో బాగా ముడిపడి ఉంటుందండి. దాంట్లో దళితులది ఇన్ఫాక్ట్ ఈసారి ఎక్కువ ఉంటుంది. ఎంఐ అని అందరూ అనుకుంటున్నారు, ఎంఐ కాదు దళితులు కూడా ఈసారి ఎక్కువ ఉంటుంది. లాస్ట్ 2023లో కులగన్న చేసినప్పుడు బీఆర్లో బీసీ కులగన్న అన్ని చేసినప్పుడు 16% ఉన్న దళిత ఓటింగ్ ఇప్పుడు 21% అయింది. 32 రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు ఉంటే 84 కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇది పాశ్వాన్లు ఉంటారు, ఇంకోటి రవిదాసులు అని ఉంటుంది. వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది బీహార్లో. ఇంకా ఎక్కడ లేని దేశంలో ఎక్కడ లేదు. సిపిఎం ఎంతో కొంత బలంగా ఉంది ఆడ. అండ్ ఎంఐఎం కూడా ఒక 60 స్థానాల్లో నిలబెట్టింది క్యాండిడేట్లని. ఈ ఓటు చీల్చడం ఎలా ఉంటుంది ఇప్పుడే స్టార్ట్ అయింది క్యాంపెయినింగ్. ఇంకా పోతుంటే దాని అనలైజ్ తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు ఏం చెప్పలేం. November 4th, 3rd మా కంపెనీ నుంచి ఒక అవుట్పుట్ ఇస్తాము. అప్పటిదాకా కొంచెం ఎడ్జ్ ఎలా ఉంది అంటున్నారు మామూలుగా? ఇప్పటి వరకు మీ అనాలిసిస్ ప్రకారం, మీ సర్వే సంస్థ ప్రకారం ఎడ్జ్ ఎలా వరకు ఉంది? టఫ్ ఉందండి. టఫ్ ఉంది. రెండు కూటమిలు టఫ్ ఉంది. ఎందుకు టఫ్ ఉంది అని అంటే మొన్నటిదాకా ఓటు యాత్ర అనేసి రాహుల్ గాంధీ గారు చేశారు. August 31st వరకు చేశారు. August 31st వరకు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ బీఆర్లో అడుగు పెట్టలేదు. ఓటర్ అధికార యాత్ర లాస్ట్ సభ అయిపోయినాక ఈ రోజు వరకు పెట్టలేదు. వీళ్ళు పెట్టలేదు, ఆ మైనస్ కనిపిస్తుంది. కానీ ఎంజీబీ ఇండియా కూటమి తరఫున తేజస్విని అనౌన్స్ చేశారు. కానీ ఇండియా కూటమి తరఫున సీఎం అనౌన్స్ చేయలేకపోతున్నారు. అంటే ఒక్కొక్కరు మైనస్లు, ఒక్కొక్కరు ప్లస్లు. ఇప్పుడు ఏం చెప్పలేము. ఒక 10-15 రోజులు అయినాక ఫస్ట్ ఫేజ్ ఇంకో 3వ తారీఖు 4వ తారీఖు ఉందనక అప్పుడు చెప్పగలుగుతాం. యాజ్ ఆఫ్ నౌ మాకు ఉన్న సర్వే ప్రకారం కొంచెం గవర్నమెంట్కే ప్రో ఉంటుంది. ఎన్డీఏ కూటమికి ఉంటుంది. దాంట్లో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుందని మా అంచనా. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు మహిళలు అక్కడ? మహిళలు ఉన్న ఓటింగ్ కంటే మొత్తం 7.2 లక్షల మంది మొత్తం బీఆర్ ఓటర్స్ ఉన్నారు. సుమారు ఒక 10-15 లక్షల మంది మహిళా ఓటర్స్ ఎక్కువ ఉంటారు బీఆర్ ఉన్న ఓటర్స్ కంటే. ఇంకా లాస్ట్ ఎలక్షన్ లో మనం ఒక శాంపిల్ తీసుకుంటే పాట్నా అనే సిటీలో మహిళా ఓటింగ్ టర్న్అవుట్ తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఇండియా కూటమికి ఎడ్జ్ వచ్చింది. వేరే కూటమి సింహాచల్ కానీ ఎక్కడ కానీ అదర్ రీజన్లలో చూసుకుంటే మహిళా ఓటింగ్ ఎక్కడ ఎక్కువ ఉన్న దగ్గరనో అక్కడనే ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉంది.
సో ఒక రకంగా దాన్ని అనలైజ్ చేసే పరిస్థితి లేదు బీఆర్ ని. దాన్ని చాలా ఒక పిహెచ్డి టీసీస్ ఎలా ఉంటుందో అంత రీసెర్చ్ చేయాలి, ఇంకా టైం పడుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి ప్రకారం అయితే కొంచెం ఎన్డీఏ కూటమి కొంచెం ఎడ్జ్ ఉన్నది. ఓకే, ఎన్డీఏ కూటమి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మీరు అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని అంటే యాక్చువల్ జనరల్ ఓటరు సైకాలజీ ఎక్కడైనా కానీ మీరు జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసుకున్నా, తెలంగాణ ఎలక్షన్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయి ఉంటుందో ఆ గవర్నమెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో ఆ స్టేట్ గవర్నమెంట్ డిపెండ్ ఉండాల్సి వచ్చేసరికి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం ఎడ్జ్ రావడానికి కారణం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ సర్కార్ ఉంది కాబట్టి, ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి. సో బీఆర్కి ఏదైనా ఫండ్స్ రావాలంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం కాదు, చాలా వెనుకబడిన. ఆల్రెడీ బీహార్ కి మొన్న బానే ఇచ్చారు కదా, బాగానే ఇచ్చారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, పాట్నా ఎయిర్పోర్ట్ ఈ మధ్య రీసెంట్ ఓపెన్ చేశారు. మన విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ కంటే చాలా చిన్నగా ఉంటది. దాన్నే వారు చాలా పెద్ద అభివృద్ధి కింద ఫీల్ అవుతున్నారు. అంటే బీఆర్ ఎంత వెనుకబడి ఉందో చూడండి. బీఆర్ లో యావరేజ్ సగటును తీస్తే ఒక గవర్నమెంట్ ఉద్యోగులు తేజస్వి గారు 1 కోటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అంటారు. అవును, బీఆర్ యావరేజ్ సగటును తీస్తే 6% కూడా డిగ్రీ పాస్ అయ్యి ఉన్నోళ్ళు లేరండి. తేజస్వి గారు ఎందుకు మరి రాంగ్ తేజస్వి గారు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు? తేజస్వి గారు వాగ్దానాలు నెరవేర్చాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా బడ్జెట్ కూడా సరిపోదు. యావరేజ్ 1 కోటి ఉద్యోగాలు అంటే ఒక్కొక్కరికి బేసిక్ శాలరీ 30,000 ఇచ్చినా కానీ ఎన్ని కోట్లు అవుతుంది అనేది కూడా ఆయన క్యాలిక్యులేషన్ లేదు. ఎందుకు? ఇంకోటి తేజస్వి గారికి డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అతని ఎడ్యుకేషన్ డ్రాబ్యాక్, 10th క్లాస్ వరకే చదువుకున్నారు, అదొకటి. నితీష్ కుమార్ కి కాస్త కూస్తో మంచి పేరు ఉంది మహిళలల్లా. సుహాసన్ బాబు అని ఒక పేరు ఉంది. సో అది ఎంతో కొంత ఎన్డీఏ నట్టుకొస్తుంది. ఒకవేళ ఎన్డీఏను అనౌన్స్ చేయాలన్న ఒక ప్రాబ్లమ్, ఒకవేళ ఎన్డీఏ కూడా నితీష్ కుమార్ అనౌన్స్ చేయొచ్చు అంటే ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి కొంచెం ఆయన ఈ మధ్యలో కొంచెం మెంటల్ హెల్త్ కండిషన్ బాగాలేకుంటే ఏదైనా చిన్న తప్పు జరిగితే అది మొత్తం ఎన్డీఏ మీద ఎఫెక్ట్ పడుతుందేమో అనేసి ఉన్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎప్పుడు కూడా కూటమిలు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ ముగ్గురు కలిసి పోటీ చేసినా గానీ సీప్ చేయలేకపోయారు. 170 సీట్లు వచ్చాయి. ఆ టైంలో కూడా బీజేపీకి 60 సీట్లు వచ్చినాయి సింగిల్. అక్కడ ఎప్పుడు కూడా ఒక కూటమి ఇంకో కూటమితో కలిసి లేదు. ఇప్పుడున్న ఎలక్షన్ లో కూడా లాస్ట్ టైం విఐపీ పార్టీ ఎన్డీఏ తో ఉంది, ఈసారి మా ఇండియా అలయన్స్ తో ఉంది. ఒక్కసారి ఉన్న పార్టీ ఇంకోసారి లేదు. ఇంకోటి ఇక్కడ ఎంఎం రోల్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటదండి. 60 సీట్లలో ఎంఎం పోటీ చేస్తుంది. ఇంకోటి లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు కూడా జేజేడీ అని ఒక పార్టీ పెట్టారు, ఆయన కూడా ఒక 16 సీట్లు పోటీ చేస్తున్నారు. ఇంకా ప్రశాంత్ కిషోర్ గారి రోల్ అనేది మేము చూసామండి. ఒక 2 నెలల కిందట ఎవరు ఫీల్డ్ లేనప్పుడు మాత్రం అతని రోల్ చాలా పర్ఫెక్ట్గా ఉండే. పోతుంటే ఫీల్డ్ ఎప్పుడు క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యి అగ్రెసివ్ లెవెల్ పోతుందో ఆయన తగ్గిపోతున్నారు. అది ఎందుకు తగ్గుతుందంటే ఇండియన్ సైకాలజీ మీకు చెప్పాను కదండి, నేను ఓటు వేస్తే అది మురిగిపోద్ది అనేది ప్రతి ఓటర్ కామన్ సైకాలజీ ఇండియాలో. అది ఎంత మంచోడు, మీరు నిలబడండి, నేను నిలబడండి, ఎవరైనా ఎంత పెద్ద మనిషి నిలబడండి, మంచి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే నా ఓటు మురిగిపోవద్దు అనేది పెద్ద సైకాలజీ ఫీలింగ్ అనమాట మనోళ్ళకు. ఇప్పుడు లాస్ట్ క్యాంపెయినింగ్ పీక్ స్టేజ్ కి వచ్చినాక ఏమవుతుందంటే ప్రశాంత్ కిషోర్ గారు గెలవరు. మంచి మంచి క్యాండిడేట్లకు ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు, డాక్టర్లకు ఇచ్చారు, ఈ ట్రాన్స్జెండర్ కూడా ఇచ్చాడు లాస్ట్ కి, అందరికి ఇచ్చాడు. ఇంకా ప్రశాంత్ కిషోర్ గారు 31 ముస్లిం సీట్లు ఇచ్చారు. ఇంత ఆర్జేడీ ఎంవైఎన్ ఆర్గ్యుమెంట్ ఫేవర్ చేసుకుంటుంది కదా వాళ్ళని, కానీ వాళ్ళు 16 సీట్లు ఇచ్చారు, కానీ ప్రశాంత్ కిషోర్ 31 సీట్లు ఇచ్చారు. సో అతను రోజు పోతుంది. ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు 143 సీట్లలో 243 సీట్లలో ఒక 16 సీట్లు మాత్రం ఇతను. ఇక్కడ కూడా మిస్టేక్ ఏం చేశారంటే ప్రశాంత్ కిషోర్ గారు ఫస్ట్ తేజస్వి గారి మీద నిలబడతాన్నారు, తర్వాత ఇంకో అసెంబ్లీలో నిలబడతాను. ఆ 2 లొకేషన్లో నిలబడలేదు. ఎప్పుడు రాజు పోరాటానికి ఎన్నుకుపోతాడో ఆటోమేటిక్ సైకలాజికల్ గా అది ప్రాబ్లం అయింది. నేను ఎవరితో పొత్తు పెట్టుకుని అన్నాడు, ఇప్పుడు జేజేడీతో పొత్తు పెట్టుకున్నాడు, అదొక డ్రాబ్యాక్. అంటే తను అనుకున్న వాగ్దానం. ఇంకోటి ఈ మధ్యలో నిన్నను మొన్న నేషనల్ న్యూస్ ఛానల్ చూశాను, వస్తే 10 రాకపోతే 150 ఆ కాన్సెప్ట్ పెట్టాడు. అది ఎప్పుడు కూడా తప్పు. ఎప్పుడు కూడా వస్తే 10 రాకపోతే 150. లాస్ట్ గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా తెలంగాణలో ఏమైందంటే పైన కేసీఆర్ రావాలి, ఈ ఎమ్మెల్యే ఓడిపోవాలని ఓటేశారు. ఎట్లా వస్తారు? అది కామన్, అది కామన్ సే కాదు. ఇక్కడ ఎమ్మెల్యే రాంది పైన కేసీఆర్ గారు రాలేరు కదా. అట్లనే వస్తే 10 రాకపోతే 150 అనేది అది ఆ కాన్సెప్ట్ వర్కౌట్ కాదు. మాకు తెలిసినంత వరకు మేము సర్వే చేసాం, 16 రోజులు తిరిగాం బీహార్లో. తిరిగినప్పుడు మాక్సిమం అడిగితే ఓటర్ని అడిగితే క్యాండిడేట్ తెలియదు అన్నారు. సరే రాజకీయాలకు కొత్త రావచ్చు, కొత్తగా ట్రై చేయొచ్చు,
చేయొద్దని అనట్లేదు, ఎవరిని డిక్రేజ్ చేయట్లేదు. కానీ ఒక మ్యాక్సిమం మేము సర్వే చేసిన దాంట్లో ఒక ముగ్గురు మాత్రమే క్యాండిడేట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఎవరు స్థానికులు తెలిసిన స్థానిక తెలిసిన వాళ్ళు. జేఎస్పీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరైనా ఐడియా ఉందని అంటే ముగ్గురే తెలుసు. ఒకరు మనీష్ పాండే అని ఒక హీరో పోటీ చేస్తున్నారు, ఒక యూట్యూబర్ పోటీ చేస్తున్నారు, ఒక సింగర్ పోటీ. ఈ ముగ్గురు తప్ప ఆ పార్టీ ఆఫీసులో ఉన్న ఎంప్లాయీ కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఒకవేళ నేను ప్రశాంత్ కిషోర్ గారి ఆఫీస్కి వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను. మీరు మామూలు సర్వే అప్పుడు మీకు ఒక 40 సీట్లు అనుకుంటున్నారు, 50 సీట్లు అనుకుంటున్నారు కదా, ఆ కాన్స్టిట్యున్సీలు చెప్పండి ఎవరు వాళ్ళు అక్కడ టఫ్గా మీరు ఇవ్వగలుగుతున్నారు అని అంటే మాకు ఐడియా లేదని అంటారు. అంటే పోరాడుతున్నారు కానీ నాకు తెలిసి ఓట్లు చేల్చడానికి తప్ప ఎందుకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు. చాలా సర్వేలు 12%, 18%, 22% అని ఇచ్చారు. సీఎం ఆస్పెక్ట్ లో మాత్రం ప్రశాంత్ కిషోర్ గారికి మంచి ఉంది. అంటే 20% వరకు కూడా జనాలు తీసుకుంటున్నారు. కానీ ఓటర్కి వచ్చేసరికి ఆ మాత్రం అంతా లేదు. మేము సర్వే చేసినప్పుడు ఎప్పుడైనా కానీ వేస్ట్ అవుతాయి, ఫస్ట్ సారి పెట్టిండు కదా, ఇంకా కొన్ని నెగిటివ్ టాక్స్ ఉన్నాయి, కొన్ని ఫేవర్ టాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పర్ఫార్మెన్స్ అయితే అంత ఉండదు అనుకుంటున్నాను. మేము అనుకున్న సర్వే ప్రకారం ప్రశాంత్ కిషోర్ గారు 8% కంటే ఎక్కువ దాటారని మా అంచనా. ఓకే, రైట్. శ్రవణ్ గారు, ఇక మన తెలంగాణ విషయంలో, అదే బీహార్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, జూబ్లీ హిల్స్ అనేది మనందరికి తెలిసిన విషయం. డైలీ మన దాని చర్చోపచర్చలు చేస్తూ ఉన్నాం. చాలా